Ganga gue. Oh, ya, oi. Un elotong. Ganga gue. Oh, ya, oi. Un elotong. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిని ముందస్తుగా హౌస్ అరెస్ట్ చేశారు పోలీసులు. జూబ్లీహిల్స్ లోని రేవంత్ ఇంటి వద్ద పోలీసులు భారీగా మోహరించారు. రేవంత్ ఇంటికి వెళ్లే అన్ని దారుల్లో పోలీస్ పహారా కాస్తున్నారు. ఉస్మానియా వర్సిటీలో నిరుద్యోగులు చేపట్టిన నిరసన దీక్షకు వెళ్లే క్రమంలో ఆయన్ను హౌస్ అరెస్ట్ చేశారు. ఇక రేవంత్ రెడ్డికి ఇంటి వైపు వెళ్లే వాహనాలను తనిఖీ చేశాకే అనుమతిస్తున్నారు. మరోవైపు రేవంత్ రెడ్డి ఇంటికి ఎవరిని అనుమతించడం లేదు పోలీసులు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి హరీష్ అందిస్తారు. హరీష్, చెప్పండి, రేవంత్ రెడ్డిని హౌస్ అరెస్ట్ చేశారు. ఈ నేపథ్యంలో మిగతా నాయకులు ఏమంటున్నారు? దీనిపై ఉన్న అప్డేట్స్ ఏంటి? అక్కడ ప్రస్తుతం ఏం జరుగుతుంది హరీష్? థ్యాంక్ యూ వెన్నెల. ప్రధానంగా చూడవచ్చు, ఏదైతే టీఎస్పీఎస్సీ జరిగిన లీకేజ్ పేపర్ లీకేజ్ వ్యవహారంలో ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు అయితే జేఏసీ అయితే ఈ రోజు 2 రోజుల పాటు నిరుద్యోగ దీక్ష పేరుతో కూడా ఆర్ట్స్ కాలేజ్ ముందు భారీ ఎత్తున దీక్ష తీయేందుకు కూడా సిద్ధమైందని చెప్పవచ్చు. ప్రధానంగా ఏదైతే టీఎస్పీఎస్ లో జరిగిన అక్రమాలను పారదర్శకంగా సిట్టింగ్ జడ్జి తోని విచారణ జరిపించాలి, అలాగే దీనిపైన కూడా టీఎస్పీఎస్సీలో పేపర్ లీకేజ్ పాల్పడిన బాధ్యులను కఠినంగా శిక్షించాలి, దానిపైన ప్రధానమైన డిమాండ్ తో ఇక్కడ పోయి జేఏసీ 2 రోజుల పాటు నిరసన దీక్షకు పిలుపునిచ్చింది. దీక్షలో ఇప్పటికే ఈ దీక్షకు సంబంధించిన ప్రతిపక్ష నేతలకు కూడా వాళ్ళు ఆహ్వానించినట్టుగా తెలుస్తుంది. ప్రధానంగా ఇక టీపీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డిని కూడా రేవంత్ రెడ్డి ఈ రోజు ఓయూలో జరిగే మహాదీక్షలకు పాల్గొంటున్నారని చెప్పేసి కూడా ఆయన ఓయూ విద్యార్థి నేతలకు కూడా హామీ ఇవ్వడం జరిగింది. ప్రధానంగా అంటే ఈ రోజు ఉదయం నుంచి కూడా చూడవచ్చు, ఏదైతే ఈ రోజు ఓయూ జేఏసీ తలపట్టిన నిరుద్యోగ దీక్షకు కూడా ఇక్కడ ఓయూ చేసిన ఇక్కడ పోలీసులు కూడా ఉదయం నుంచే కూడా ఓయూ చేసి నేతలను అరెస్ట్ చేసిన పరిస్థితి అయితే ఉంది. అంటే ఉదయం నుంచే కూడా వాళ్ళు ముందస్తుగా హౌస్ అరెస్ట్ తో పాటు అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ తరలించిన పరిస్థితి అయితే ఉంది. ప్రధానంగా ఇక్కడ రేవంత్ రెడ్డి అయితే ఈ రోజు ఉస్మానియా యూనివర్సిటీకి బయలుదేరుతున్న క్రమంలో ఆయననే ముందుగా హౌస్ అరెస్ట్ చేసి అక్కడ ఏదైతే జూబ్లీహిల్స్ లో రేవంత్ రెడ్డి ఇంటికి చుట్టుముట్టిన కూడా పోలీసు భారీ బందోబస్తు ఏర్పాటు చేసి అక్కడికి వెళ్లే కాంగ్రెస్ కార్యకర్తలు కావచ్చు అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ తరలించిన పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా ఏదైతే టీఎస్పీఎస్ లో జరిగిన పేపర్ లీకేజ్ వ్యవహారాల్లో అక్రమాల్లో కూడా అందరూ అంటే దీనిపై పారదర్శకంగా సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలి, దీని భిన్నంగా శిక్షించాలి. అలాగే టీఎస్పీఎస్సీ చైర్మన్ జనార్దన్ రెడ్డి ఏదైతే ఉన్నో జనార్దన్ రెడ్డిని కూడా బర్తరఫ్ చేయాలనే పేరుతో కూడా ఉస్మానియా యూనివర్సిటీ జేఏసీ విద్యార్థుల సంఘంలో నిరసన దీక్షకు పిలుపునిచ్చింది. దీక్ష కూడా ఇప్పటికే అక్కడ ప్రతిపక్ష విద్యార్థి సంఘాల నేతలు కావచ్చు, అలాగే ప్రధానంగా బీఆర్ఎస్ కి సంబంధించిన ఒక విద్యార్థి సంఘానికి పక్కన పెడితే మిగతా ప్రతిపక్ష విద్యార్థి సంఘాలు కావచ్చు, అలాగే మొత్తంగా ఓయూ జేఏసీ నేతలకు మద్దతునిచ్చాయి. మద్దతులో భాగంగా కూడా ఇక్కడ టీజేఎస్ కోదండరాం కూడా ఈ రోజు ఓయూ జేఏసీ ఓయూ విశ్వవిద్యాలయానికి వెళ్తానని కూడా వాళ్ళకు హామీ ఇవ్వడం జరిగింది. ప్రధానంగా మనం చూడొచ్చు, ఏదైతే ఓయూ జేఏసీ తలపెట్టిన నిరుద్యోగ దీక్ష కూడా ప్రధానంగా ప్రతిపక్ష నేతలు ఏదైతే హామీ ఇచ్చారో వాళ్ళందరినీ కూడా హౌస్ అరెస్ట్ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా ఈ రోజు ఉదయం నుంచి చూస్తే కూడా కాంగ్రెస్ పార్టీకి చెందిన ముఖ్య నేతలను కూడా హౌస్ అరెస్ట్ చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. ప్రధానంగా ఓయూ యూనివర్సిటీ చూస్తే ఉస్మానియా యూనివర్సిటీ అంటే అన్ని వైపుల ఓయూ దారులు అన్ని వైపులా కూడా పోలీసు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు అయితే చేసి ఎవరిని యూనివర్సిటీలోకి రానియకుండా యూనివర్సిటీలోకి వస్తే 2 రోజుల పాటు కూడా హై ఎమర్జెన్సీ అలర్ట్ చేసిన పరిస్థితి అయితే ఉంది. ప్రధానంగా ఉస్మానియా యూనివర్సిటీకి సంబంధించిన అన్ని దారులు మూసివేయడంతో పాటు అక్కడ పోలీసు భారీ బందోబస్తు ఏర్పాటు చేసింది. ఎవరైతే విశ్వవిద్యాలయానికి
వస్తున్నారో వాళ్ళని క్షుణ్ణంగా తనిఖీ చేసిన తర్వాతనే యూనివర్సిటీలోకి అనుమతించిన పరిస్థితి అయితే ఉంది. ప్రధానంగా చూడవచ్చు ఏదైతే టీఎస్పీఎస్సీకి సంబంధించిన లీకేజ్ వ్యవహారంలో ప్రధానంగా ఇక్కడ ఓయూ జేఏసీ అట్టుడుతుందని చెప్పొచ్చు. ఉదయం నుంచి కూడా ఇక్కడ ఓయూ జేఏసీ నేతలు కావచ్చు, అందరూ ఓయూ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న విద్యార్థి సంఘాల నేతలు, విద్యార్థులు కూడా ఓయూ నిరుద్యోగులు ఓయూ యూనివర్సిటీకి తరలి వచ్చిన పరిస్థితి అయితే ఉంది. ప్రధానంగా నిన్ననే పోలీసులు కూడా ఇక్కడ ఓయూ అధికారులు కూడా చెప్పడం జరిగింది, ఇక్కడ అయితే ఎలాంటి నిరుద్యోగ దీక్షలు అనుమతి లేదు, అనుమతి ఉంటే పోలీసులు కూడా అరెస్ట్ చేస్తామని చెప్పేసి ముందస్తుగా పోలీసులు చెప్పడం జరిగింది. దీంట్లో భాగంగా కూడా ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు కూడా ఎక్కడ తగ్గకుండా ఉదయం నుంచి కూడా భారీ ఎత్తున యూనివర్సిటీకి తరలి వస్తున్నారు. ఇక్కడ వచ్చే అందరినీ అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ తరలించిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే రేవంత్ రెడ్డి ఇంటి దగ్గర అయితే భారీ అలర్ట్ అయితే ప్రకటించారు. అక్కడ రేవంత్ రెడ్డి ఇంటికి వచ్చే వెళ్లే క్రమంలో ఉన్న దారుణాన్ని మూసివేయడంతో పాటు అక్కడికి వచ్చే కాంగ్రెస్ నేతలను కూడా అరెస్ట్ చేసిన పరిస్థితి అయితే ఉంది. రైట్, థ్యాంక్ యూ హరీష్.